కార్యకర్త తన ఓటు తన వేసుకుని వెళ్ళిపోయాడే కానీ ఏదైతే పోలింగ్ బూత్ దగ్గర ఉండి తన ఓట్లు మన పార్టీ సంబంధించిన ఓట్లు ఏమన్నాయి ప్రజల నుంచి ఓట్లు తీసుకొచ్చి ఓటింగ్ చేయించుకోవాలన్న ఏదైతే యంత్రాంగం ఉందో ఆ యంత్రాంగం పోలింగ్ బూత్ దగ్గర మిస్ అయింది. ఓ పక్కన కూటమి తరపున 3 ఏజెంట్లు అలాగే 6 ఏజెంట్లు కూడా బూత్ దగ్గర చాలా అప్రమత్తంగా ఉండి ఓటర్స్ ని తీసుకొచ్చి ఓటింగ్ చేయించుకుంటుంటే వైసీపీ ఏజెంట్లు కానీ వైసీపీ యొక్క నాయకత్వం కానీ పోలింగ్ బూత్ పరిసరాల్లో ఆ రోజు కనపడలేదు. కాబట్టి దేనికి సంకేతం అంటే కేవలం రాజకీయ వ్యవస్థలో రాజకీయ పార్టీలకి అత్యంత ప్రధానమైన వారధులు ఎవరంటే కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వకుండా స్థానిక నాయకత్వానికి ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం వాళ్ళని జెండా మోసే ఒక కూలీలుగానే చూసి అధికార వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకుని తరంగా స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేసుకుని తద్వారా తిరిగి మళ్ళీ అధికారంలో రావచ్చు అనుకున్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఉందో ఆలోచన ఫెయిల్యూర్ అవ్వడం వల్లే ఈ రోజున ఆయనకు ఓటమి కాదండి పరాభవం ఎదురైంది. కాబట్టి అంత మాత్రాన ప్రజల నుంచి ఆయనకి ఏమైనా వ్యతిరేకత వచ్చిందంటే చెప్పారు ఇందాక 132 లక్షల మంది పైగా ప్రజలు ఆయన నాయకత్వాన్ని అలా కోరుకున్నారు. అలాగే స్థానిక సంస్థల్లో ఉన్న ఏదైతే గ్రామ వార్డు మెంబర్ దగ్గర నుంచి కూడా మేయర్ వరకు కూడా వైఎస్ఆర్సీపీకి బలమైన ప్రజాప్రతినిధుల వర్గం అనేది ఉంది. కాబట్టి పార్టీని ఈ మాత్రం ఇప్పుడు వచ్చిన ఏదైతే సోదరులు మాదిరెడ్డి గారు కూడా బాగా చెప్పారు. తమిళనాడు ఎన్నికల్లో అక్కడ డిఎంకే ఒకసారి డిఎంకే 7 స్థానాలకు పరిమితం 234 ఉన్న శాసనసభలో 7 స్థానాలకు పరిమితమైన డిఎంకే తిరిగి మన అధికారాన్ని చేజిక్కించుకుంటే తదనంతరం జరిగిన మళ్ళీ ఎన్నికల్లో డిఎంకే జయలలిత గారి నాయకత్వంలో అదే ఆ 7 స్థానాలకు పరిమితమైన డిఎంకే తదనంతరం జరిగిన ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి వస్తే డిఎంకే 4 స్థానాలకు పరిమితం అవ్వదు. తదనంతరం మళ్ళీ వాళ్ళ అధికారంలోకి రావు. కాబట్టి జయాలు అధికారంలోకి రావడం చేయడం అనేది సహజమైన ప్రక్రియ. సంస్థాగతంగా బలోపేతం చేసుకుని ఏదైతే ఇప్పుడు మీరు చక్కగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంకా ఆయన అధికారంలో ఉన్నాము మనం, కానీ ఎవరో చేసిన మోసం వల్ల లేకపోతే ఎవరో చేసిన పన్నాగాల వల్ల మన ఓట్లు పోయినాయి అనే వాదన పక్కన పెట్టి ఎందుకు ఓడిపోయాం, అసలు నియోజకవర్గాల్లో మన పార్టీ పరిస్థితి ఏంటి, మన పార్టీ ఏమండి ఇప్పుడు మనం అధికారంలో 5 సంవత్సరాలు ఉన్నారు. ఎక్కడైనా ఆయన ఏదైనా వాళ్ళు స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేసుకుంటూ లేదా కార్యకర్తలకి ఇంపార్టెన్స్ ఇస్తూ నామినేటెడ్ పోస్టులు భర్తీ చేశారా? కానీ పార్టీ యంత్రాంగం పార్టీ తరపున సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారా? అసలు పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయడానికి కమిటీలు వేశారా? పార్టీ తరపున కమిటీలు లేవు, అధికార పరంగా నామినేటెడ్ పోస్టులు లేవు. కేవలం మీరే చెప్పారు కానండి రాజశేఖర్ గారు అడ్డుపడుతున్నా ఒక్క కార్యకర్తల సమావేశం కూడా జరపలేదండి 5 ఏళ్ళు జరపలేదు. కాబట్టి ఈ రకంగా కేవలం ఆయన వాలంటీర్లు ఉన్నారు, వాళ్ళే నా రథసారథులు, వాళ్ళే నా పార్టీకి బ్రాండ్ అంబాసిడర్లు, వాళ్ళ ద్వారానే మళ్ళా ఓటర్స్ నాకు వచ్చి ఓటేస్తారనే ఒక భ్రమలో ఆయన కాలం గడిపేశారు. కానీ పార్టీ యంత్రాంగాన్ని బలోపేతం చేయాలి, కార్యకర్తలు మనం బలోపేతం చేయాలి, తిరిగి రేపు పోల్ మేనేజ్మెంట్ లో వాళ్ళే ఓటర్స్ తీసుకొచ్చి ఓట్లు వేయించేదన్న వాస్తవాన్ని ఆయన గ్రహించలేకపోవడం వల్ల పార్టీకి ఈ రకమైన పరిస్థితి. కాబట్టి రాబోయే రోజుల్లో నిజంగానే సత్యనారాయణ గారు మాదిరెడ్డి గారు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి వయసు ఏం పెద్దది కాదు. 73 సంవత్సరాల వయసులో ఉన్న చంద్రబాబు నాయుడు గారు అలుపరిగని పోరాట యోధుడిలాగా రాష్ట్ర వ్యాప్తంగా మండు టెండర్లో తిరిగి తన పార్టీని మళ్ళా విజయపదాన్ని నడిపించిన పరిస్థితి మనం కళ్ళారా చూసాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా పునర్వైభవం పొందడం పెద్ద విశేషం కాదు. ఒక పక్కన కార్యకర్త ప్రజల యొక్క బలం ఉంది, పార్టీలో ప్రజాప్రతినిధుల యొక్క సంస్థాగతంగా కూడా బలంగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయన